బ్రేకింగ్ చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పలువురికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ సమన్లలో స్పష్టంగా పేర్కొన్నారు. అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆ సమన్లను టీవీ9 స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. అమిత్ షా మాట్లాడిన వీడియో అలాగే దాన్ని మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసిన వీడియో आ रेंडिंटिनी ఒక్కసారి చూద్దాం. हम भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एसपी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది దేశవ్యాప్తంగా. దీన్ని కేంద్ర హోంశాఖ చాలా సీరియస్గా చూస్తుంది. కొద్దిసేపటి క్రితం ప్రధాని ఒక బహిరంగ సభలో సైతం దీనికి సంబంధించి ప్రస్తావించారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇలాంటి ఫేక్ వీడియోల్ని ప్రోపగాండా చేస్తే. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దేశవ్యాప్తంగా ఈ ఫేక్ వీడియోలను షేర్ చేస్తున్న వారందరి మీద చర్యలు తీసుకోవాలని చూస్తోంది. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఐడెంటిఫై చేసే పనిలో ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షాకు సంబంధించి ఈ ఫేక్ వీడియో వైరల్ చేశారన్న ఆరోపణలతోటి అమిత్ షా సిద్దిపేట సభలో ఈ మాట్లాడిన మాటలను వక్రీకరించారని అభియోగంతో సమన్లు జారీ చేసింది. సో దీనికి సంబంధించి రిజర్వేషన్లు తొలగిస్తామన్నట్టు వీడియో వక్రీకరించారు. ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ ఎంక్వైరీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఈ వీడియోను వైరల్ చేసిందని ఆరోపిస్తోంది. మే 1న రేవంత్ విచారణకు రావాలని ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ఆ సమన్లలో ఇంకా ఏమని ప్రస్తావించారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మరికొంతమంది కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈరోజు హైదరాబాద్కు వచ్చి ఈ నోటీసులు సర్వ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి బెంగళూరులో కర్ణాటకలో ఉన్న కారణంగా ఆయనకి మెయిల్ ద్వారా ఈ నోటీసులు అయితే పంపారు. ఈ సమన్స్ని మే 1వ తేదీన విచారణకు హాజరు కావాలి. అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేషన్ పైన దాదాపు ఈ మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దుమారం లేస్తుంది. సిద్దిపేట సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మార్ఫింగ్ చేసి ఎడిటింగ్ చేసి ఈ వీడియోనంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారన్న అలిగేషన్స్ కింద దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు తీసే కుట్ర చేస్తున్నారంటూ ఏవైతే ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందో అది అఫీషియల్గా ముఖ్యమంత్రితో పాటుగా కొంతమంది కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేసినట్టుగా, కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏవైతే ఈ వీడియోనంతా కూడా మార్ఫ్ చేసి కొంతమంది ప్రచారం చేసినట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ వ్యవహారం పైన తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. సైబర్ క్రైమ్ పోలీసులు బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ చేశారు. దాదాపు 6 సెక్షన్స్ కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో అనేకమైన సెక్షన్స్ పెట్టారు. దాదాపు ఈ పెట్టిన సెక్షన్లో మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాంట్లో కీలకంగా అటు 153తో పాటుగా 153A, 465, 469, 17 IG IPC యాక్ట్తో పాటుగా 66C IT యాక్ట్ కింద 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంట్లో విచారణకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్స్ జారీ చేశారు. మే 1వ తేదీన విచారణకు హాజరు కావాలి. ఎందుకంటే ఈ వీడియో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చగా మారింది. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసే కుట్ర చేస్తుందంటూ ఒక వీడియో అయితే బయటకు వస్తుందో దాన్ని అనేక మంది కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేస్తున్నారు. చాలా బహిరంగ సభలో కూడా వాళ్ళు అదే విషయాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని ఢిల్లీ పోలీసులు, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు, ఆయన పైన చేసినటువంటి ఈ మార్ఫింగ్ వీడియో పైన ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అనేక మంది కాంగ్రెస్ నేతలకి నోటీసులు అయితే సర్వ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఆయనకు సమన్స్ జారీ చేశారు. మే 1వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఇదే వీడియో పైన హైదరాబాద్లో కూడా కేసు రిజిస్టర్ అయింది. అది తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పేజ్ అయితే ఏందో తెలంగాణ కాంగ్రెస్ పేజ్ పైన ఈ కేసు సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు. మే 1వ తేదీన ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీకి రావాల్సిందిగా, విచారణకు రావాల్సిందిగా మాత్రం ఢిల్లీ పోలీసులు సమన్స్ జారీ చేశారు.